Subscribe to Vishnu. Subscribe the channel Vaishnavi. Thank you. Vaishnavi. बोलो Vaishnavi. Vaishnavi. Hi guys, good morning. This is Vaishu and welcome back to my channel Vaishnavi. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కాశ్మీర్లో. అమేజింగ్ ఉండే డే అంతా. సో ఈరోజు అయితే మా సెకండ్ డే అనమాట. ఈరోజు మా ప్లాన్ వచ్చి సోన్మర్గ్కి. సో ఇక్కడ నుండి శ్రీనగర్ నుండి సోన్మర్గ్కి 3 hours డ్రైవ్ అనమాట. సో మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసుకున్నాం, వాళ్ళు వస్తున్నారు. మేము నిన్న నైట్ ఒక హోటల్కి వచ్చాము, వాళ్ళే ఇంకా మాకు నైట్ డిన్నర్ అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుండి చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మేము సోన్మర్గ్కి స్టార్ట్ అయిపోతాము. వెదర్ అయితే చాలా కూల్ ఉందంట అక్కడ. లెట్స్ సీ ఎలా ఉంటుందో. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. బాయ్. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ ఉంది. సో నేనైతే బాంబినో అండ్ పూరి తిన్నా. ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మేము ఉన్న 4 daysలో కూడా నేను అసలు మంచి ఫుడ్ అయితే అస్సలు తినలేదు. నాకు అంతగా టేస్ట్ అస్సలు నచ్చలే. ఇంకా ఆప్షన్ లేక తినాల్సి వచ్చింది. డే 2 సోన్మర్గ్ స్టార్ట్ అయిపోయినాం. జర్ర లేట్ అయింది. మై డ్రైవర్ इज अपसेट विद अस. बसित आज लेट हुआ जी हम लोग. कितना लेट हुआ? 1 hour. आर यू अपसेट? ओके ओके, कल हम अच्छा टाइम पे आएंगे, ठीक है? या थैंक यू जी. సోన్మర్గ్ యూ కెన్ సీ మేము ఇంకో 2 hours అక్కడ రీచ్ అవుతాం. సో బ్యూటిఫుల్, మజా వస్తుంది. యాక్చువల్గా నాకనే ఎక్కువ వైషు ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. वैसा नहीं करना. ना करना है ना. एक दूसरे को सुनो मारना. ఈమె డైలీ ఎక్కువసేపు పడుకొని ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లా పండుకుంటారు, ఒక 15 hours పండుకొని 6 hours మేలుకుంటారు కదా, అట్లా సేమ్ కథ. నేను ఫస్ట్ రిలేషన్షిప్లో ఉన్న అడుగుతుండే హౌ కమ్ యూర్ దిస్ బ్యూటిఫుల్. దిస్ షీ సెడ్ దిస్ ఈస్ ద రీజన్. డే 2లో మా డ్రైవర్ అయితే మాకు కాశ్మీర్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఉండే పీపుల్కి ఇల్లు అనేది ఒక డ్రీమ్ అంట. ప్రతి ఒక్కరికి ఇల్లు పక్కా ఉంటుంది. రెంటర్స్ ఉండడం చాలా తక్కువ అంట. ఒక 90% వరకు ఓన్ హౌసెసే ఉంటాయంట. సో మళ్ళీ ఆ ఇల్లులు కూడా 2 or 3 floors ఉంటాయి ప్రతి ఒక్కటి. ఎందుకంటే 2 floors వాళ్ళు ఉంటారంట. 3rd floorలో వచ్చి ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగితే వచ్చిన రిలేటివ్స్ కోసమని 3rd floor వేస్తారంట. సో అలా నెక్స్ట్ వచ్చి మనకి కాశ్మీర్లో పీపుల్ రఫ్ ఉంటారు, డేంజర్ ప్లేస్ అని అనుకుంటాం కదా. సో తను చెప్తున్నాడు అస్సలు అలా ఉండదు, మీరు ఏ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత సేఫ్ ఉంటుంది అని చెప్తున్నాడు. పక్కా యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి నేను చూసినంత వరకు అయితే నాకు ఇక్కడ పీపుల్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిండ్రు. సో అదనమాట కాశ్మీర్ గురించి కొంచెం తెలిసిన విషయాలు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇల్లులు అయితే 2 కూడా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా నచ్చినాయి అసలు. వెళ్ళే దారిలో మనకి మస్టర్డ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి అనమాట. మనకి మస్టర్డ్ ఆయిల్ వస్తుంది కదా, అవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయంట. చాలా మొత్తం వరకు ఇవే ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది అంట. ఆ పైన హిల్స్ చూడండి, మొత్తం స్నో. ఈ 3 hours ఇక్కడ ఎండ కూడా ఉంది. చాలా చల్ల గాలి కూడా వస్తుంది. జాకెట్స్ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే, కొంచెం బేర్ చేయొచ్చు. సో అంత బ్యూటిఫుల్ ఉంది. మీరు కూడా ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ సోన్మర్గ్కి రీచ్ అవ్వబోతున్నాం. ఇంకొక 10 kilometers మాత్రమే ఉంది. స్నో ప్లేస్ అయితే మనకి ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యింది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది అసలు. వావ్.
సోన్మర్గ్కి ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఆల్రెడీ స్నో ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ చూసినా మొత్తం స్నో, సరౌండింగ్స్ మొత్తం స్నోతోని మొత్తం కప్పేసి ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే మనకి సింధు రివర్ అంట. ఇది డైరెక్ట్ పైన హిల్స్ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి పాకిస్తాన్లో ఎండ్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు, బట్ పాకిస్తాన్లో మాత్రం ఎండ్ అవుతుందంట. సో యూజువల్గా అయితే ఆన్ సీజన్లో రాఫ్టింగ్ ఉంటుంది, బట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి రాఫ్టింగ్ అయితే ఏం లేదు. వాటర్ అయితే మొత్తం వైట్, ప్యూర్ వైట్లో ఉన్నాయి. మేబీ ఆ స్నో వల్ల అక్కడ కనిపిస్తుందేమో మనకి. లుక్ అయితే చక్కగా చాలా 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 కూల్ ఉంది. సోన్మర్గ్ అయితే రీచ్ అయిపోయాము మేము. సో ఆన్ సీజన్లో అయితే ఇది మొత్తం స్నోతో ఉంటుందంట. సో వెరీ రిస్కీ అని చెప్పేసి అప్పుడు మనని ఇక్కడికైతే అలో చేయరు. సో ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ అనమాట. సో ఈ సమ్మర్ టైంలో కొంచెం స్నో తక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి ఇప్పుడు అలో చేస్తారు. కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. పక్కా కాశ్మీర్ వచ్చినప్పుడు మనం విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్లో ఈ సోన్మర్గ్ అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే కాశ్మీర్లో మ్యాగీ తప్ప ఏది బాగోదు. సో ఇంకా మ్యాగీనే ఎంజాయ్ చేస్తున్నా. కంప్లీట్ స్నో ప్లేస్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇట్లా బైక్స్ ఉంటాయి. సో ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజెస్ మనం మాట్లాడుకొని ఇట్లా వాళ్ళే తీసుకొని పైనకి డ్రాప్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తే మొత్తం మనకి స్నో ప్లేసే ఉంటుంది. వైషు ఎండెడ్ అప్ హియర్. చాలా చలేసింది, చక్కెర వచ్చినట్టు అయింది. సో ఇక్కడ వామ్ అవుతుంది. చాలా ఎంజాయ్ చేద్దామని వెళ్ళా, బట్ అసలు నా వల్ల అవ్వలేదు. ఫస్ట్ టైం కదా స్నో ప్లేస్కి వెళ్ళడం. చాలా చలేసింది, నేను తీసుకోలేకపోయా. కొంచెం కళ్ళు కూడా తిరిగాయి. సో ఇంకా మేము కూడా తొందరగానే అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. మా నైట్ స్టే వచ్చి డాల్ లేక్ అనమాట. సో మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మేమైతే డాల్ లేక్కి రీచ్ అయిపోయాము. మా హౌస్ వచ్చేసి లేక్ మిడిల్లో ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే మనకి ఈ బోట్లో తీసుకొని వెళ్తారు. సో ఇవన్నీ హౌసెస్ అన్నమాట లేక్లో. ఫైనలీ సోన్మర్గ్ నుండి అయితే మనం డాల్ లేక్కి రీచ్ అయిపోయాము. డాల్ లేక్లో ఏంటంటే మా నైట్ స్టే ఇక్కడే అనమాట. బోట్ హౌస్ బుక్ చేసుకున్నాం ఇక్కడ మేము. సో నైట్ స్టే అయితే ఇక్కడే చేస్తాం. బోట్ హౌస్ అంటే ఏంటంటే మొత్తం డాల్ లేక్ ఉంటుంది. లేక్లో మొత్తం హౌసెస్ ఉంటాయి అనమాట. కొన్ని అట్లా మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో అట్లా బుక్ చేసుకున్నాం. మా నైట్ స్టే అయితే ఇక్కడే. సోన్మర్గ్ గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ హెవెన్ అనమాట. అది పక్కా ప్రిఫర్ చేస్తాను నేను. మీరు ఈ ప్లేస్ చూడాలని మాత్రం అంత టూ గుడ్ ఉంది ప్లేస్. నేను చాలా ఎంజాయ్ చేసిన. లాస్ట్ మూమెంట్లో నేను కొంచెం చాలా ఎక్కువ కూల్ ఉండేసరికి నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు. నేను అసలు అంత కూల్నెస్ నేను అసలు తీసుకోలేకపోయినా. లిటరల్లీ ఒక 15-20 మినిట్స్ వరకు నేను అట్లనే డల్గా కళ్ళు తిరగడం అవన్నీ అయినాయి అనమాట. సో కొంచెం వీడియో షూట్ చేయడానికి కూడా అంత పాసిబుల్ అవ్వలేదు. వీలైనంత వరకు ప్రణయ్ అయితే కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఫీల్ వచ్చిందంటే, అరే మనం ఇండియాలోనే ఉన్నామా లేకపోతే అదర్ కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళామా అన్నంత ఫీల్ వచ్చింది. అంత బాగుంది ఆ ప్లేస్ అయితే. సో ఇంకా మేము కొన్ని రైడ్స్ కూడా చేసాము స్నో ప్లేస్లో. అది కూడా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా ఓకే ఉన్నాయి. ఎందుకంటే మనం ఫస్టే కనుక్కుంటేనే బెస్ట్. మనకి ఏం తెలియకుండా ర్యాండమ్గా వెళ్ళి అంతంత ప్రైజెస్ పెడితే మనం లాస్ అయిపోతాం. సో ఫస్టే అన్ని కనుక్కొని వెళ్తే బెస్ట్ అనమాట. రూమ్ టూర్ కూడా ఒకసారి చూడండి మీరు కూడా. దిస్ ఇస్ డైనింగ్ హాల్ అనమాట. ఇప్పుడు మేము ఇక్కడే డిన్నర్ చేయబోతున్నాము. సో ఇలా స్ట్రైట్ అయితే మనం వస్తుంది. ఇప్పుడు నైట్ కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు, లేకపోతే మొత్తం అక్కడ మనకి లేక్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే అన్నమాట మా రూమ్. ఒకసారి క్యాండిల్
లైట్ డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఎంత బాగుందంటే ఒకసారి చూడండి మీరే. ఇప్పుడైతే మేము మా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా స్లీప్ వేస్తాము. సో ఈరోజు అయితే మా నైట్ స్టే ఇక్కడే. ఫైనలీ డే 2 అయితే ఇట్లా అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి. సీ యూ టుమారో. అంటిల్ దెన్